హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 9వ భాగాన్ని వినేద్దాం. ఒసే సీత, బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటే పనులు ఎవడు చేస్తాడు? కళ్ళ కడింది చాలే, వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టు, అలాగే ఆ పశువుల చావిడి శుభ్రం చెయ్యి అని గజలక్ష్మి అరుపు వినిపించి కంగారుగా లేచి కూర్చుంది సీత. కళ్ళు తెరిచి చూస్తుంది, పక్కన ఎవరూ లేరు. మెలకువ వచ్చి నిద్ర పట్టక బాల్కనీలో తిరుగుతున్న రామ్. సీత ఉలిక్కిపడి లేవడం చూసి వెంటనే లోపలికొచ్చి, ఏమైంది సీత? ఏదైనా కల అని అడిగాడు గాబరాగా ఉన్న తనని చూసి. అది తన కల అని అర్థమై రామ్ వైపు చూడంగానే అప్పటి వరకు ఉన్న ఆందోళన పోయి, ఏమీ లేదండి అంటూ వాష్రూంలోకి వెళ్తుంటే, సీత అని పిలిచి తను వెనక్కి తిరగగానే, నీకు కావాల్సినవి అన్నీ ఆ కబోర్డ్లో ఉన్నాయి అని చెప్పి మళ్ళీ బెడ్ మీద వాలిపోయాడు రామ్. తను ఏదీ నోరు తెరిచి అడగదు అని అర్థం చేసుకున్న రామ్ తనకి కావాల్సినవన్నీ రూంలో సర్దించాడు ముందు రోజే. టేబుల్ మీదున్న గడియారం వంక చూశాడు రామ్. సమయం 4 అవుతుంది. ఈ సమయంలో సీత ఉలిక్కి పడింది అంటే ఆ ఉలిక్కిపాటికి కారణం తెలిసిన వాడే చిన్నప్పటి నుండి నువ్వు చూడని ప్రేమ, నువ్వు ఊహించినంత ప్రేమ నీకు నేను పంచుతాను సీత. ఇకపై నీ ప్రపంచంలో ప్రేమ, సంతోషం తప్ప ఇంకేది ఉండనివ్వను అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రామ్. మేనక వాళ్ళింటికి వెళ్ళిన గజలక్ష్మి నుండి సీత గురించి మొత్తం తెలుసుకుంది మేనక. ఆవిడితో తనకి చాలా అవసరం ఉందనిపించి స్నేహం కుదుర్చుకుని ఇంటి వరకు డ్రైవర్నిచ్చి కారులో ఊరికి పంపింది. అనిత మాత్రం జరిగేది చూస్తూ జరగబోయేది అర్థం చేసుకుని సైలెంట్గా ఉంది. వాళ్ళు గుమ్మం దాటగానే అప్పటి వరకున్న ఉబలాటం ఇక తట్టుకోలేక, అక్క, అసలు వీళ్ళతో మనకేం పని అని అడిగాడు మనీష్. మేనక ఒక నవ్వు నవ్వి, మనం చేసే పనులకి మన చేతికి ఏమాత్రం మట్టి అంతనివ్వకూడదు కవచం. చెయ్యాల్సిందంతా మనం చేసి తప్పుకుంటే ఈవిడ ఉచ్చులో చిక్కుకుంటుంది. అప్పుడు రామ్కి తెలిసిన మన పేరు మాత్రం బయటికి రాదు అంటూ వంకరగా నవ్వుతుంది మేనక. మనీష్ తలగోక్కుంటూ, నాకు అసలేం అర్థం కావడం లేదు, ఈవిడికి సీతకి ఏంటి పగ అని అడుగుతాడు. హో, నీకు అసలు విషయం తెలియదు కదూ. సీత వాళ్ళమ్మ ఇందిరాదేవి గారు ఆ ఊరి జమీందారైన దేవరాజు శకుంతలాదేవి గారి కూతురు. వాళ్ళకిద్దరు మగ సంతానం, దామోదర్, దివాకర్లు. తర్వాత పుట్టిన ఆడపిల్ల అయినందున దేవరాజు గారికి ఇందిరాదేవి అంటే పంచప్రాణాలు. ఆ రోజుల్లోనే డిగ్రీ చదివించారు ఆవిని. పెళ్లి సంబంధాలు కూడా గొప్పగా చేశారు. అలా ఆవిడికి ఒక సంబంధం ఖాయం చేశాక తను ప్రేమించిన విశ్వనాథం గారిని ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తట్టుకోలేని దేవరాజు గారు మతిస్థిమితం తప్పారు. ఇందిరా గారికి విషయం తెలిసి కూడా కనీసం చూడ్డానికి రాలేదు అనే కోపం అందరిలో ఉండిపోయింది. కొన్నాళ్ళకి సీత పుట్టింది. ఆ విషయం శకుంతల గారికి తెలిసినా తన భర్త అలా అవడానికి కారణం ఇందిరా అనే కోపం ఆవిడ్ని అటువైపు చూడనివ్వలేదు. కొడుకులు కూడా విదేశాలు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. కానీ తండ్రిని వదల్లేదు. వైద్యం చేయించారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవారు. వైద్యం కొంతమేరకు పనిచేసి ఆయన ఇందిరా గారిని తలుచుకుని బాధపడడం చేశారు. అదే దిగులుతో చనిపోయారు. అప్పుడైనా వస్తుందని చూశారు దామోదర్ వాళ్ళు. కానీ నిరాశవే ఎక్కిరించింది. ఆ తర్వాత వాళ్ళు ఇండియాలోనే ఉండిపోయారు. శకుంతల గారిని ఒంటరిగా వదలలేక కొన్నాళ్ళకి ఇందిరా గారు యాక్సిడెంట్ అయి వారం రోజులు వెంటిలేటర్ మీద ఉండి చనిపోయారు. సుమిత్ర కోరిక ప్రకారం మన సీతని ఆ ఇంటి కోడల్ని చెయ్యండి అంటూ విశ్వనాథం గారికి, శ్రీనివాస్ గారికి, పద్మ గారికి చెప్తూ ప్రాణం విడిచారు. ఇందిరాగారు చనిపోయిన విషయం తెలిసిన శకుంతల గారు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆఖరి చూపు కూడా తోడబుట్టిన ప్రేమ చంపుకోలేక దామోదర్ గారు శకుంతల గారిని బ్రతిమలాడి నచ్చజెప్పి తీసుకుని వెళ్లారు. అప్పటికే విశ్వనాథం గారి మనసులో వాళ్ళ మీద విషం నింపేశారు. విశ్వనాథం గారి మేనమామ అంటే గజలక్ష్మి వాళ్ళ నాన్నగారు రుద్రరాజు గారు. రుద్రరాజు ఆయన మాటలతో శకుంతల గారిని ఇంట్లో కూడా రానివ్వలేదు. ఆ నిమిషం ఇందిరా గారు చనిపోయిన బాధలో ఉన్న విశ్వనాథం గారు కూడా ఏం మాట్లాడలేదు. అక్కడితో శకుంతల గారు ఆ ఇంటికి నీళ్ళు వదిలేశారు. నా కూతురే లేనప్పుడు ఇక ఈ ఇంటి వాళ్ళతో నాకేంటి అని, ఈ జన్మలో మళ్ళీ ఈ ఇంటి ఛాయలకి రానని, ఇక్కడ వాళ్ళ గురించి కనీసం పట్టించుకోరని శపథం చేశారు ఆవిడ. అందుకే సీత ఎదురుగా ఉన్న దగ్గరకు తీసుకోలేదు. ఆ తర్వాత కాలక్రమేపీ దామోదర్ గారు బిజినెస్ వల్ల ఊరు విడిచారు. దివాకర్ గారు తిరిగి విదేశాలు వెళ్ళిపోయారు. శకుంతల గారు ఇంటి నుండి బయటికి రావడం తగ్గించేశారు. ఆ ఊరి జనం ఆవిడ్ని మళ్ళీ చూడ్డం సీత పెళ్లి రోజుని. సీతకి తల్లి అవసరం ఉంది అంటూ విశ్వనాథం గారికి మాయమాటలు చెప్పి గజలక్ష్మినిచ్చి రెండో పెళ్లి చేశారు. ఆస్తి కోసమో భర్త కోసమో సీతని మొదట్లో బాగానే చూసుకునేది గజలక్ష్మి. కానీ ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే ఆస్తి సీత పేరున రాసేశారు విశ్వనాథం గారు.
ఆ విషయం పెళ్ళై అనిత పుట్టిన కొద్ది రోజులకే తెలిసింది గజలక్ష్మికి, రుద్రరాజుకి. సీత వల్లే తన కూతురికి అన్యాయం జరిగిందని విషయాన్ని నూరిపోశాడు రుద్రరాజు తన కూతురికి. ఆ అక్కస్సు సీత మీద చూపించడం మొదలుపెట్టింది గజలక్ష్మి. అది మొదలు ఆ ఇంటి యువరాణి అదే ఇంటి పని మనిషిని చేసేసింది. ఈ విషయం గమనించిన విశ్వనాథం గారు గజలక్ష్మిని మందలిస్తుండగా తన అక్కని అలా మాటలనడం జీర్ణించుకోలేని చేతికి అందిన కర్రతో కొట్టాడు రవీంద్ర. ఉన్న చోటే కూలిపోయారాయన. తన తండ్రి నూరిపోసిన విషప్రభావం వల్ల భర్త చావుతో పోరాడుతున్నా మంచానికే పరిమితమైన ఏ రోజూ పట్టించుకోలేదు. పైగా తన జీవితం, తన కూతురు జీవితం ఇలా అవడానికి కారణం సీతే అని నమ్మిన ఆవిడ సీతని తనకి పని మనిషిగా మార్చేసింది. ఆస్తి విషయం కూడా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది. ఎప్పటికప్పుడు పద్మగారు మాట్లాడిన గజలక్ష్మి గొడవ పెట్టుకునేది. మళ్ళీ ఈ ఇంటి వైపు వస్తే తన తమ్ముల్ని, మేనకోడల్ని చంపేస్తానని కూడా బెదిరించి పద్మగారి నోరు మూసేసింది. శ్రీనివాస్ గారు సీత పరిస్థితి ఒకసారి శకుంతల గారికి చెప్పిన మాట మీద నిక్కచ్చి ఉన్న ఆవిడ మనసు తరుక్కుపోతున్నా కరగలేదు. ఇక ఉపయోగం లేదనుకున్నారేమో. ఆవిడికి సీత పరిస్థితి చెప్పడం ఆపేశారు. తనకి అడ్డు ఆపు లేదు కనుక సీత మీద కసి రోజు రోజుకి పెంచుకుంది గజలక్ష్మి. మాటలతో చేతలతో సీతని హింసిస్తూ తన మనసులో రేగే అసూయ జ్వాలల్ని చల్లార్చుకునేది. తన తండ్రి మీదున్న ప్రేమ వల్ల తన అక్కడి నుండి వెళ్ళిపోతే తన తండ్రిని చంపేస్తామని బెదిరించిన రవీంద్ర మాటల ప్రభావం వల్ల అన్నీ భరిస్తూ అక్కడే ఉంది సీత. ఏ రోజు తన కష్టాలు నోరు తెరిచి ఎవరికీ చెప్పుకునేదే కాదు. ఎవరైనా జాలిగా మాట్లాడినా అక్కడి నుండి వెళ్ళిపోయేదే తప్ప గజలక్ష్మి గురించి ఎవరికి ఏమీ చెప్పేదే కాదు. ఆఖరికి పద్మగారికి కూడా. గజలక్ష్మి తిట్టినా, కొట్టినా, వాతలు పెట్టినా, ఈడ్చికెళ్ళి బయట వేసినా గుమ్మం దగ్గరే ఉండేది తండ్రి కోసం. సీతకి బజ్జె మీద వేయట. ఇంటికి లాయర్ వచ్చాడు ఆస్తి సీత పేరున మార్చడానికి. వంటింట్లో ఉన్న సీతని చూసి అదెక్కడ వేలి ముద్రేస్తే తనకు అన్యాయం జరుగుతుందో అని పొయ్యి మీద ఉన్న పెనంకి సీత చేయి అతికించేసింది. అరచేతులతో చర్మం కాలిపోయి కనీసం ఏదీ పట్టుకోవడానికి రాలేదు. అది చూసిన లాయర్ వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. చేయి మొత్తం కాలిపోయి బుక్కలు పొడిచిన అన్నంలో కారం వేసి పెట్టింది గజలక్ష్మి. ఆ చేతిలోని ఇల్లంతా శుభ్రం చేయించింది. ఆస్తి చేజారిపోకూడదని పరమ నీచుడైన తన తమ్ముడికి సీతని పెళ్లి చేస్తే ఆస్తి తమ్ముడికి వెళ్తుంది కనుక ఇక వాడి పేరున ఉన్న ఆస్తి తనదే అవుతుందని కుట్ర పన్ని వాడితో పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లికి ముందు రోజు కూడా రవీంద్ర తన మీద అరవడానికి కారణం సీతే అని అక్కస్సుతో సీత అరికాలకి ఇనుప కడ్డీతో వాత పెట్టింది. కానీ వాళ్ళకి దరిద్రం భరత్ రూపంలో పట్టి సీతకి అదృష్టం రామ్ రూపంలో పట్టుకుంది అని చెప్పడం ఆపింది మేనక. అది మొత్తం విన్న మనీష్ మరి భరత్కి సీతకి ఏంటి రిలేషన్ అని అడిగాడు. విశ్వనాథం గారి అక్క పద్మ అయితే చెల్లి సుమిత్ర. ఆవిడ హైదరాబాదులో చనుకునేవారు. మంచి వాళ్ళు అంత వెదవలే పడతారు కదా అనేది ఆవిడ నిరూపించిన సత్యం. దశరథ్ గారు అప్పటి నుండే కష్టజీవి అయినా శరత్ గారు అప్పట్లోనే జల్సా జీవి. అయినా సుమిత్ర గారు ఆయన్ని ఇష్టపడ్డారు, ప్రేమించారు. ఈ విషయం ఇందిరాదేవికి కూడా తెలుసు. సుమిత్ర, ఇందిర ఒక ఈడు వాళ్ళు కనుక వాళ్ళ మధ్య స్నేహం ఎక్కువ. సుమిత్ర గారి పెళ్లికి ముందు ఇందిరా గారికి శరత్ గారి కుటుంబం గురించి చెప్తూ ఉండేది. అలాగే మాటల్లో అప్పటికే పుట్టిన సీతను చూసి రామ్కి ఇచ్చి చేస్తే తన మేనకోడల్ని తన ఇంటి కోడలుగా తీసుకెళ్తానంటూ ఉండేది. కానీ సుమిత్ర ప్రేమ ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. కారణం శరత్ గారి దురలవాట్లు. కానీ ఇందిర సుమిత్రకి ధైర్యం చెప్పి శరత్కి పరిస్థితి వివరించి తన ఆడపడుచుని అతనితో పంపేసింది. బలవంతం పెళ్లి తప్పించే వేరే దారి తోచక. కానీ ఇందిర పేరు బయటికి రాలేదు. ఇందిర చనిపోయిన రోజు సుమిత్ర వెళ్ళినా కూడా అక్కడ ఎవరూ తనని పట్టించుకోలేదు. అలాగే శరత్ని కూడా నానా మాటలనేసి పంపేశారు. కొన్నాళ్ళకి మళ్ళీ ఒకసారి సీత కోసం వెళ్ళినా అప్పటికే సీత అంటే గిట్టని గజలక్ష్మి శరత్ గారిని అవమానించి పంపింది. చాటుమాటు వ్యవహారం నడిపి దొంగ పెళ్లి చేసుకున్నావంటూ ఆ రోజు గజలక్ష్మి నోటికి పద్మగారు అడ్డుపడలేకపోయారు. మౌనంగా ఉండి తను కూడా గజలక్ష్మి మాటకి వత్తాసు పలికిందని సుమిత్ర గారు ఆ రోజు నుండి ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళలేదు. అప్పటికే సుప్రజ గారు నెలలు నిండున్నారు. కొద్ది రోజుల్లోనే డెలివరీలో ఎక్కువ రక్తస్రావం వల్ల భరత్ బాధ్యత కౌసల్య గారికి అప్పగిస్తూ తిడబుట్టకపోయినా నన్ను సొంత చిల్లలుగా ఆదరించావు. అలాగే నీ కడుపున పుట్టకపోయినా నా కొడుక్కి తల్లి ప్రేమను పంచక్క అంటూ వీలైతే సీతని ఈ ఇంటి కోడలుగా తీసుకురండని ఆఖరిగా మాటగా శరత్ గారికి చెప్తూ కన్నుమూశారు. ఇవన్నీ వింటున్న మనీష్ ఇంత కుటుంబ కథా చిత్రం ఉందా
అని నోరు తెరిచి చూస్తున్నాడు. అందుకే కదా ఈవిడ్ని సెలెక్ట్ చేశాను బలికి అని నవ్వింది మేనక. సీత స్నానం చేసేసి చీర కట్టుకొని కిందికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో ఎవరూ నిద్ర లేకపోవడంతో ఏం చేయాలో తోచక తనకు అలవాటు ఉన్న పనులు చేస్తూ వెళ్ళింది. సమయం 6 గంటలవుతుండగా లేచారు కౌసల్య గారు. అప్పటికే కిచెన్లో వెలుగుతున్న లైట్ని చూసి అటుగా వెళ్ళి ఫ్లోర్ తుడుస్తున్న సీతను చూసి, సీత, ఏంటమ్మా ఈ పనులు అంటూ సీత చేతిలో ఉన్న బకెట్ పక్కకు పెట్టి తనని బయటికి తీసుకొచ్చారు. తను చేసే పని అలికిడికి నిద్ర పాడై కోపంగా వచ్చారనుకుని, అది అత్తమ్మ, పొరపాటున సౌండ్ చేశాను, నేను గట్టిగానే పట్టుకున్నాను కానీ బకెట్ జారిపోయింది అని భయంగా చెప్పి, ఇప్పటి నుండి సౌండ్ రాకుండా పని చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది సీత. సీత మాటలు విని తన ఆలోచన ఏ విధంగా ఉందో అర్థమై సీతని గుండెలకి హత్తుకుని, పిచ్చి తల్లి, నీ వల్ల నిద్ర పాడవడం ఏంటమ్మా, ఈరోజే ఇంకా ప్రశాంతంగా పడుకుంటేను, అయినా ఉదయాన్నే ఈ పని నువ్వెందుకు చేస్తున్నావు, ఎప్పుడు లేచావు అసలు నువ్వు, నీకు నిద్ర పట్టకపోతే నన్ను పిలవాల్సింది అంటూ సౌమ్యంగా అడిగారు. అలాంటి స్పందన తను ఏ రోజూ ఎరగదు కనుక ఇంకా అయోమయంగా చూస్తూ ఉంది కౌసల్య గారి వైపు. అమ్మగారు అనే పిలుపుకి ఇద్దరు గుమ్మం వైపు చూశారు. అమాంతంగా ఇంట్లోకి వచ్చేసింది ముత్యాలు. ఏంటమ్మా, నేను 10 రోజులు పనికి రాకపోతే పెద్ద అబ్బాయి గారికి పెళ్లి కూడా చేసేసారంట, నేను ఇదే తట్టుకోలేకపోతుంటే ఇంటికి కొత్త పని వాళ్ళని కానీ పురమాయించారా ఏంటి, ఇంట్లో బయట ఏ పని లేదని మాట్లాడుతూనే ఉంది ముత్యాలు. నిన్ను పని మానిపించే అంత అదృష్టం మాకెక్కడిదే, ఇదిగో ఆ పనులన్నీ మా సీతే చేసింది అన్నారు కౌసల్య గారు. అప్పుడు చూసింది సీతని ముత్యాలు. చొరువుగా తన 2 చేతులతో సీత 2 బుగ్గలు తడిమి, ఎంత బాగున్నావమ్మా, మా రామయ్యకి తగ్గ సీతమ్మవి అంటూ మెటికలు విరిచింది. ఇంతలో మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా, అయినా ఇలా రాగానే అలా మా కడుపు మీద కొడుతున్నావేంటమ్మా అని అడిగింది మళ్ళీ తనే మాట్లాడుతూ. అయ్యయ్యో, నేనేం చేస్తానమ్మా అని అడిగింది సీత అమాయకంగా. దానికి ముత్యాలు నవ్వుతూ, నువ్వు నేనొచ్చేసరికి ఇలా రోజు పనులు చేస్తే 4 రోజులు చూసి పెద్దమ్మగారు మమ్మల్ని మాన్పించేస్తారు కదమ్మా, ఈ ఇంటిని నమ్ముకొని 4 బ్రతుకుతున్నాం అని ముఖంలో తన కష్టాన్ని చూపిస్తూ అడిగింది ముత్యాలు. ఏమేం ముత్యాలు, ఇప్పుడేనా రావడం అంటూ పైనుండి అడిగారు యశోధర గారు. అవునమ్మగారు, అయినా మీరేంటండి నేను లేని వేళ చూసి పెళ్లి చేశారు అని అడిగింది ముత్యాలు. అబ్బా, ఇన్ని రోజులు ప్రశాంతంగా పడుకున్నామే, ఇక వచ్చావా పొద్దున్నే అంటూ మెల్లగా నడుస్తూ బయటకొచ్చారు భరత్. అయ్యో చిన్న అబ్బాయి గారండి, ఏంటండి ఈ దెబ్బలు అంటూ అభిమానంగా అడిగింది. ఆ మాటకి సీతకి బాధ కలిగినా ఏమీ మాట్లాడలేక చూస్తూ ఉండిపోయింది. ఏమి లేదులే, చిన్న యాక్సిడెంట్ అన్నాడు భరత్. సరే సరే పని కానివ్వు అన్నారు యశోధర గారు గదిలోకి వెళ్తూ. మెల్లగా కళ్ళు తెరిచి సీత కోసం చూసేసరికి తను అక్కడ లేదని అర్థమై గడియారం వంక చూసి, బాబోయ్, ఇంతసేపు పడుకున్నానా, 10 నిమిషాలు పడుకుని సీత స్నానం చేసి వచ్చాక కాసేపు మాట్లాడాలనుకున్నానే అనుకుంటూ బయటకొచ్చి కిందికి చూశాడు. కౌసల్య గారు చెప్పినట్టుగా పూజ చేసి హారతిస్తున్న సీతను చూసి తనలో తాను నవ్వుకుంటూ నిల్చొనున్నాడు. విశ్వనాథం గారు, పద్మ, శ్రీనివాస్ గారు వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నారు. అప్పటికే లేచి రెడీ అయిన దశరథి గారు, కౌసల్య కాఫీ అంటున్నారు కిందికొస్తూ. హా తెస్తున్నాను అండి వంటింట్లో నుండే సమాధానం చెప్పారు ఆవిడ. నేనిస్తాను, ఇలా ఇవ్వండి అత్తమ్మ అని అడిగి తీసుకుంది సీత. హాల్లో ఉన్న అందరికి ఇచ్చి లోపలికి వెళ్ళగాని చేతిలో మరొక కప్పు పెట్టి, ఇది రామ్కి అని చెప్పారు ఆవిడ. పైకి వెళ్ళడానికి సిగ్గుగా అనిపించి ఒక్క నిమిషం అక్కడే ఉండిపోయింది సీత. సీతమ్మ, అలా నిల్చుండిపోయారేంటి, మీ ఆయన గారికి కాఫీ ఇవ్వడానికి కూడా సిగ్గుపడితే ఎలాగమ్మా అంటూ పరిహాసమాడింది ముత్యాలు. కౌసల్య గారు నవ్వుతూ, వెళ్ళమ్మా ఇచ్చేస్రా అన్నాడు. మెట్లెక్కుతున్న సీతని తన చేతిలో ఉన్న కప్పు చూసి, ఇప్పుడు సీత నా కోసమే వస్తుంది అని తెలుసుకుని గెంతులేస్తూ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని నిద్ర నటించసాగాడు రామ్. కాసేపటికి సౌండ్ రాకుండా డోర్ తెరుచుకుని లోపలికొచ్చింది సీత. డోర్ ముందుకు వేసి బెడ్ వైపు వచ్చి రామ్ని కప్పుని మార్చి మార్చి చూసి, ఇప్పుడు ఈయనని ఎలా నిద్ర లేపడం అని ఆలోచిస్తూ, కాఫీ చల్లారిపోతుందేమో అని రామ్ అని పేరు పెట్టి పిలవలేక, ఏమండి అంటే ఏమనుకుంటారో ఏమో అని సతమతమవుతూ ఉండిపోయింది. ఒక కన్ను సగం తెరిచి సీత కష్టాలు చూసి లోపల నవ్వుకుంటున్నాడు రామ్. అమాయకంగా ఆలోచిస్తూ ముఖాన్ని అదోలా పెట్టుకుని నిల్చున్న సీతని చూస్తే తనని ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేకపోయినా ఒకసారి పిలవగానే లేచేద్దాం అనుకుని అలాగే నటన కొనసాగించాడు రామ్. నిద్ర లేపడం ఒకెత్తైతే నిద్ర లేపితే ఎలా రియాక్ట్ అవుతాడని అనుమానం మరోవైపు. ఏదో ఆలోచన వచ్చిన దానిలా
కొంచెం ముందుకు వంగి రామ్ చెవి పక్కన కొద్ది దూరంలో తన చేతి గాజులు కదుపుతూ సౌండ్ చేసింది. మళ్ళీ రామ్ ముఖం చూసి ఆయన ఇంకా లేవకపోవడంతో ఇప్పుడెలా అనుకుంది. కొంచెం ధైర్యం చేసి గొంతు సవరించుకొని ఏ ఏ ఏవండి అని పిలిచింది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ పిలుపు వినగానే స్వర్గపు టంచుల దాకా వెళ్ళిపోయాడు రామ్. తనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అప్పుడే లేస్తున్నట్టుగా కళ్ళు తెరిచాడు రామ్. టక్కున లేచి నిల్చుంది సీత. రామ్ కూడా కూర్చొని ఏంటి సీత అన్నాడు కళ్ళు చేతివేలితో మెల్లగా నలుపుకుంటూ. కప్పు పట్టుకొని మౌనంగా నిల్చున్న సీతను చూసి ఏమైనా ముఖ్యమైన పనా? కాఫీ కప్ అలాగే చేతిలో పట్టుకొని వచ్చేసావు. ముందు కాఫీ తాగు అంటూ బాల్కనీ వైపు చూశాడు రామ్. కాఫీ మీకోసమే అని మెల్లగా చెప్పింది సీత. అవునా అంటూ కాఫీ కప్ అందుకున్నాడు రామ్. సీత బయటికెళ్ళడానికి వెనక్కి తిరగగానే సీత అని పిలిచాడు. ముందు రోజున్నంత భయం ఈ రోజు తనలో లేదు. అది రామ్ కూడా అర్థమైంది. సీత మళ్ళీ రామ్ వైపు తిరిగి ఏంటి అన్నట్టు చూసింది. నేను కాఫీ తాగే వరకు ఉండొచ్చు కదా ప్లీజ్ అన్నాడు రామ్. దానికి సరే అని అక్కడే ఉంది సీత. బెడ్ మధ్యలో కూర్చున్న రామ్ ఒక పక్కకు జరిగి కూర్చో సీత అన్నాడు. పర్లేదు మీరు కాఫీ తాగండి అని చెప్పింది. నీతో మాట్లాడాలి కూర్చో అన్నాడు. మళ్ళీ కాస్త బ్రతిమలాడినట్టుగా రామ్కి దూరంగా బెడ్ మీద కూర్చుని చెప్పండి అంటూ నేర చూపులు చూసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.